చెప్పారు. అదే సర్వే చేయడానికి మరి పరిస్థితి ఎలా ఉందో చూడాలని అయితే మేము చూసాము. ఈ పరిస్థితులు ఇక్కడ ఏమున్నాయో మేము మా కమిటీకి మేము ప్రజెంట్ చేస్తాము, చెప్తాము. వీళ్ళకు మరి చాలామంది ఉన్నారు, ఇంకా ఈ సంఘము పెరగాలి, అదే మా ప్రార్థన. మరి పాస్టర్ గారు అయితే ఇప్పుడు మేము దీని తర్వాత వెళ్తాం సార్. వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాం. తర్వాత మన అయ్యగారులతో మేము మాట్లాడతాము. దీని తర్వాత మరి ఇక్కడ ఒక సంఘం గురించి అది మేము ఆలోచిస్తున్నాము. మీరు కూడా ప్రేయర్లో పెట్టండి. ముఖ్యంగా మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి దీనికి. మీ సంఘస్థులు కూడా దీనికి ఆర్థిక సహాయము మీరు కూడా చేయాలి. మేము ఇప్పుడు చూసాము, మేము ఇంకా అక్కడ గుజరాత్లో ఇట్లనే ట్రైబల్ అంటే బంజారా మనుషుల మధ్యనే 2 సంఘాలు కట్టాము. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా ఆ సంఘాన్ని నిర్మించడానికి వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళు సొంతము శ్రమదానం చేశారు. అది నేను నిన్న అయ్యగారులతో షేర్ చేశాను. అయితే మీరు కూడా సంఘస్థులు కూడా దీనికి కష్టపడాలి. మీరు ప్రార్థన చేయాలి ఫస్ట్, దాన్ని కష్టపడాలి. తర్వాత దేవుడు తప్పనిసరిగా మీకు ఒక మంచి సంఘం ఇస్తాడని అది నా నమ్మకము, అది నా ప్రార్థన. థ్యాంక్ యూ. మరొకసారి మా సంఘం తరఫున మరి వచ్చిన మా మెంబర్స్ తరఫున మీకు అందరికీ వందనాలు. మరి ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి కూడా మరి ఇద్దరు పాస్టర్ గారులకు మరి పాస్టర్ రాములకు మరి సంఘ పెద్దలకు అందరికీ నా యొక్క వందనాలు. థ్యాంక్ యూ. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 యేసయ్య. మరొకసారి నేను వేడి ప్రక్షాళన దయచేసినందుకు వందనాలు తండ్రి. మధ్యాహ్న సమయంలో నాయన మానాల ప్రాంతంలో నాయన మమ్మల్ని అందరినీ ప్రభా ఇక్కడ ఒక చిన్న మందగా మరి నాయన మేము కూడి ఉంటుండగా నా దేవా ప్రభా మీరు మా మధ్య ఉన్నారు యేసయ్య. మా మొర వింటున్నారు నాయన తండ్రి. అవును నాయన, బిడ్డలు ఎంతో చక్కగా నాయన తండ్రి ప్రేజ్ అండ్ వర్షిప్లో నాయన తండ్రి వారు మమ్మల్ని మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించుండగా నాయన అవును నాయన తండ్రి మీరు ఇక్కడ ఉన్నారు నా తండ్రి. మీ పరిశుద్ధాత్మ ఇక్కడ ఉంది నా దేవా. మీకే వందనాలు స్తోత్రాలు నాయన. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కోటేశ్వరరావు గారిని ఆయన సేవను, పాస్టర్ గారిని, పాస్టర్ రామని దీవించండి. అదేవిధంగా నాయన తండ్రి పాస్టర్ రవీంద్ర గారిని, ఆయన మరి పాస్టర్ రామను, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దీవించండి. సంఘస్థులందరినీ దీవించమని వేడుకుంటున్నాం నాయన. వీరికి నాయన తండ్రి మీరు త్వరలో నాయన తండ్రి మీరు మరి తండ్రి మరి చక్కటి ఆలయం మీరు దయచేస్తారని విశ్వాసంతో వేడుకుంటున్నాం. మరి నాయన సంఘస్థులు కూడా నాయన దీని గురించి నాయన మరి వారు కూడా నాయన ప్రభువా వారు కూడా నాయన మీకు మొరపెట్టి నాయన తండ్రి మరి తండ్రి వారు ఈ ప్రాజెక్టులు నాయన వారు కూడా ముందుకు సాగేటట్లు మీ కృపా సహాయం దయచేయండి సార్. మరొకసారి నాయన తండ్రి ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు వందనాలు నాయన. మరి మా సంఘాన్ని కూడా దీవించండి. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పైన వేడుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. అదే రీతిగా ఇప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలో ఇంతటి వరకు మీరు మౌనంగా మాట్లాడవద్దు. ఎవరు కోడి వాటి కర్మతో